పంట భూములను సాగుకు సిద్ధం చేసుకున్న రైతులు వరుణ దేవుడి కరుణ కోసం ఎదురుచూస్తున్నారు. రుతుపవనాలు ప్రవేశించాయని వాతావరణ శాఖ ప్రకటించడంతో ఖరీఫ్ పై గంపెడాసలు పెట్టుకున్నారు రైతులు. తమ వ్యవసాయ భూములను సాగుకు సిద్ధం చేసుకున్నారు. అధిక మొత్తం రైతులు బోరు బావుల వర్షాలు కింద వరి సాగును చేసుకుంటున్నారు. మేఘాలు మురిపించడంతో ఆశలతో వర్షాల కోసం ఎదురుచూస్తున్నారు. జూన్ నెల సగం పూర్తయినప్పటికీ భారీ వర్షాలు కురవలేదు. భారీ వర్షాలు పడి ప్రాజెక్టులు నిండితే పూర్తి స్థాయిలో వరి సాగు చేసే అవకాశం ఉంటుందని భావిస్తున్నారు. ఇప్పటి వరకు కురిసిన కొద్దిపాటి వర్షపు చినుకులతో దుక్కులు దున్నుకుంటున్నారు. కమ్ముకుంటున్న మేఘాలతో వరుణుడు కరుణ చూపకపోతారా అని ఆశతో అన్నదాతలు ఎదురుచూస్తున్నారు. అన్నపూర్ణ జిల్లాగా పేరున్న ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఎక్కువ మంది రైతులు వ్యవసాయ సాగుపైనే ఆధారపడి జీవిస్తున్నారు. ఉత్తర తెలంగాణ వరప్రదాయినిగా పేరున్న శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో నీటి సామర్థ్యం డెడ్ స్టోరేజ్ చేరడంతో నిజాం సాగర్ ప్రాజెక్టులో ఆశించిన మేర సాగునీటి అవసరాలకు నీరు లేక రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది నైరుతి రుతుపవనాలు ఆశాజనకంగా ఉన్నాయనే ఆశతో నిజామాబాద్ రూరల్, ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల్లో, కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రైతన్నలు సాగుకు సన్నద్దమయ్యారు. ముందస్తుగా దుక్కులు సిద్ధం చేసుకుని పెట్టుకున్నారు. పంటలకు సరిపడా వర్షాలు పడతాయని భావించిన అన్నదాతలు హలాలు కదిలించారు. వర్షాకాలం ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా అక్కడక్కడ అడపాదడపా పడిన చిరుజల్లులు తప్ప సాగుకు అనుకూలమైన వర్షాల కోసం రైతులు ఆశతో నిరీక్షిస్తున్నారు. నీరు ఆశాజనకంగా లేదు. డ్యాంలో వాటర్ బాగా తగ్గిపోయి రైతులు ఆ డ్యామ్ యొక్క నీళ్లతోనే చుట్టుపక్కల మా మండల రైతులు మెండోరా కానీ చుట్టుపక్కల ఉన్న దూదిగాం పరిసర గ్రామాలకు ఆ డ్యామ్ నుంచి మాకు ఎంతో ఆధారం ఉంటుండే. కానీ ఈ సంవత్సరం నీరు నిజామాబాద్ జిల్లాలో 33 మండలాల్లో కేవలం 3 చోట్ల మాత్రమే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదైంది. 13 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా వర్షపాతం నమోదైంది. 8 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. మిగతా 9 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. కామారెడ్డి జిల్లాలో మొత్తం 24 మండలాలకు 5 లోటు వర్షపాతం నమోదు కాగా 11 మండలాల్లో సాధారణం కంటే తక్కువగా, మరో 5 మండలాల్లో సాధారణం కంటే కాస్త ఎక్కువగా, మిగిలిన 3 మండలాల్లోనే ఆశాజనకంగా వర్షపాతం నమోదైంది. గతేడాది కురిసిన భారీ వర్షాలకు తోడు శ్రీరామసాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టుల ద్వారా నీరందే ప్రాంతాలు, గోదావరి, మంజీరా నదుల పరివాహకంలో ఉన్న ఎత్తిపోతలతో ఇప్పటికీ చాలా చోట్ల భూగర్భ జలాలు సమృద్దిగానే ఉన్నాయి. దీంతో రైతులు సాధారణ వానలు పడినా విత్తుకు ఏం ఢోకా ఉండదనే ఉద్దేశంతో 30% సాగు మొదలు పెట్టారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సుమారు 40,000 ఎకరాల్లో పసుపు, మొక్కజొన్న పంటలు మొలక దశలో ఉన్నాయి. ఈ ప్రాజెక్టు కట్టి దాదాపు సుమారు 60 సంవత్సరాలు దాటి ఉంది. ఆ 60 సంవత్సరాల నుంచి కూడా రైతులకు మేలు చేసి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాలకు ఈ యొక్క కాకతీయ కెనాల్ ద్వారా నీళ్ళు అందేవి. అట్లే సరస్వతి కెనాల్ ద్వారానేమో ఆదిలాబాద్ జిల్లాకు అందుతాయి. ఈ లక్ష్మీ కెనాల్ ద్వారా ఈ నిజామాబాద్ జిల్లాలో సగం జిల్లాకు నీరు అందుతున్నాయి. అదే గుత్ప ఎత్తిపోతల పథకం కూడా ఈ యొక్క నీళ్లు అందుతున్నాయి. ఆ విధంగా ఈ సంవత్సరం మట్టుకు చూస్తే ఇప్పుడు ఈ వర్షాకాలం చాలా అవుతుంది. ఈ నీళ్లు పోచమ్మ డ్యాంలో నీళ్లు లేక ఇప్పుడు రైతులకు ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది. కానీ వర్షాలు పుష్కలంగా పడి ఆ యొక్క దేవుడు కనుకరించి ఈ డ్యామ్ నిండాలని కోరుకుంటూ ఈ ఏడాది వరి సాగు అంచనాలు దాటుతుందని వ్యవసాయ శాఖ భావిస్తోంది. ఉమ్మడి జిల్లాలో సుమారు 6.2 ఎకరాల్లో లక్షల ఎకరాల్లో వరి నాట్లు వేస్తారని అంచనా వేశారు. ఇప్పటి వరకు దాదాపు 4 లక్షల ఎకరాల్లో నార్లు పోశారు. బోధన్, బిర్కూర్, రుద్రూర్, వర్ణి, రేంజల్, నస్రుల్లాబాద్ మండలాల్లో కొన్ని చోట్ల వరి నార్లు నాటుకొచ్చాయి. కానీ భారీ వర్షాలు లేకపోవడంతో రైతులు నిరాశలో ఉన్నారు. వరుసగా 4-5 రోజులు ముసురొస్తేనే భూమిలో నీరు ఇంకి భూగర్భ జలాలు పెరిగేందుకు అవకాశం ఉందని, అప్పుడే సోయా, మొక్కజొన్న, పత్తి విత్తనాలు వేసుకునేందుకు అనువుగా ఉంటుందని రైతులు భావిస్తున్నారు.